దేవునితో మాట్లాడాలని, దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి రావాలి జీవితానికి. ఏదో మందిరానికి పోతున్నాము అనే కాకుండా, ఈరోజు నేను మందిరానికి పోతున్నాను, దేవుడు ఏ వాక్యం ద్వారా నన్ను దర్శించబోతున్నాడు ఫస్ట్. తర్వాత దేవుడు ఏ వాక్యం ద్వారా నా బ్రతుకుని సరిచేయబోతున్నాడు, లేదంటే దేవుడు ఏ వాక్యం ద్వారా నన్ను దీవించబోతున్నాడు, దేవుడు ఏ వాక్యం ద్వారా నా నడవడికల్ని సరిచేయబోతున్నాడు అని ఏం చేయాలంట? ఆశ కలిగి దేవుని యొక్క మందిరానికి రావాలి. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఎవరంట? తృప్తిపరచువాడు ఆయన. అంటే మనం ఈ లోకంలో దేవుని మంచికి మనం ఏం చేయలేమంట? విలువ ఇవ్వవు, మంచికి విలువ ఇవ్వము. ఇప్పుడు అన్ని లోకంలో అయితే శనివారం ఒక సీరియల్ వచ్చింది అని అంటే అది మళ్ళా సగం కటప్పు మళ్ళా సోమవారం చూపించిందాక అన్ని పనులైనా వదిలేసి ఏం జరగబోతుందని ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఈ సీరియల్ శనివారం చూపించిన భాగానికి సోమవారం దాకా వెయిట్ చేసి, సోమవారం ఆ టైం అయ్యాక ఉండుకూడు మళ్ళీ వండుతానో లేకుంటే ఇంకోటి మళ్ళీ పని చేస్తానని చెప్పి అన్నీ కూడా ఆపుకొని ఏం చేస్తామంట? దాని మీద ఈరోజు ఆ భాగంలో ఏం జరగబోతుందని ఇంట్రెస్ట్ పెడతాం. కానీ లోకపరంగా లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న సన్నివేశానికి నువ్వంత అతలాకుతలం అయిపోతే, నీ జీవితాన్ని బాగు చేసినవాడు, నీ కుటుంబాన్ని కట్టినవాడు, నిన్ను నిలబెట్టినవాడు ఈరోజు వారం రోజులు, పోయిన ఆదివారం మనం మందిరానికి వస్తే మళ్ళా ఆదివారం వరకు ఈరోజు ఈ వారం రోజులు నేను చేసిన పాపాలేంది, నేను చేసిన తప్పులేంది, వారం రోజులు ఏ విధముగా నేను ఈ లోకంలో తప్పిపోయినాను అంటే, నువ్వు తప్పిపోయింది నీకు తెలియకపోవచ్చేమో, కానీ నిన్ను చూచే దేవుడు, నిన్ను కనిపెడుతున్న దేవుడు నిన్ను ఈరోజు ఏం చేయబోతున్నాడంట? సరి చేయబోతున్నాడు. హల్లెలూయా. వారం రోజుల్లో నీ హృదయంలో ఉన్న వాంఛలను, వారం రోజుల్లో నీ హృదయంలో ఉన్న ఆలోచనను, వారం రోజుల్లో నీ తలంపులో ఉన్న తలంపులను, వారం రోజుల్లో నీ నడకలో ఉన్నటువంటి ఆ తప్పు నడకలను, వారం రోజుల్లో నీ మైండ్లో ఉన్నటువంటి ఆ తప్పుడు తలంపులను నీవు గమనించకపోవచ్చేమో, కానీ నిన్ను పరీక్షిస్తున్నటువంటి నీ దేవుడు ఈరోజు నిన్ను సరిచేయబోవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఎట్టున్నంట? కుతూహలాడుతుండగా మనమైతే ఎలాగ రావాలంట? ఆనందము కలిగి, సంతోషము కలిగి, ప్రభువా నాతో ఏం మాట్లాడబోతున్నావు ఈరోజు? నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా ఆరోగ్యాన్ని, నా యొక్క గృహాన్ని ఎలా కట్టబోతున్నావు, ఏ విధంగా కట్టబోతున్నావు, ఏ విధంగా సరి చేయబోతున్నావు అనేది మనము ఆనందము కలిగి, సంతోషము కలిగి మనం ఏం చేయాలంట? ఆయన సన్నిధికి వస్తే ఆయన ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ హృదయంలో, నేను ఎందుకు నా దేవునికి దూరంగా అయిపోతున్నాను, నేను ఎందుకు నా దేవునికి దూరంగా బ్రతుకుతున్నాను, నేను ఎంత దగ్గర వాళ్ళ ఉన్నా, నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత ఆయనకి సమీపముగా పోయినా సరే నాతో కూడా నా దేవుడు లేడే, నేను నా దేవుడితో కూడా నడవలేకపోతున్నానే అని నీ హృదయంలో తలంపులు, నీ హృదయ ఆలోచనలతో విసిగిపోతున్నావేమో, నలిగిపోతున్నాయేమో. నీతో కూడా నీ దేవుడు ఉండాలంటే నీవెవరితో కూడా ఉండాలంట? నీ దేవునితో కూడా నడవాలా. నీతో కూడా నీ దేవుడు ఉండాలంటే నీవు నీ దేవునికి సమీపముగా నడవాలా. మరి నీ దేవునికి సమీపముగా నువ్వు నడుస్తున్నావా? నీవు భ్రమపడుతున్నావేమో ప్రియమైన దేవుని సంగమా. నేను దేవుని యందు ప్రార్థన చేస్తున్నాను, దేవునితో ఎంతో సహవాసము కలిగి ఉన్నాను, దేవునితో ఎంతో దగ్గర సమీపముగా ఉన్నాను అని గత వారంలో చెప్పుకున్నట్టుగా మనము ఏం చెప్పుకున్నామంట? సుంకరి
ఇంకొకరు పరిచయుడు. పరిచయుడు. పరిచయుడు ప్రార్థన చేసినట్టు చేస్తున్నావేమో, ఒక్కసారి గుర్తుపెట్టుకో. పరిచయుడు ప్రార్థన చేసినట్టు చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో. కానీ నీ దేవుడు ఈరోజు నీ దేవునితో నీవు ఉంటే సరిపోదు, నీ దేవుడు కూడా నీతో కూడా ఉండాలి. అంటే బైబిల్ గ్రంథంలో దేవుని తోడు నడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు దేవునితో కూడా నడిచి ఆశీర్వదించబడి, దేవుడు కూడా అతనితో కూడా నడిచి ఆశీర్వదించినటువంటి ఒక దైవ భక్తుణ్ణి మనం ఈరోజు చూస్తున్నాం. అతను ఎవరంట చెప్పాలా? ఆది కాండంలో ఉన్నటువంటి